హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే ఇటీవల కాలంలో జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్ల యుద్ధ భయానం ఉండొచ్చు, లేకపోతే మార్కెట్లో ఉన్నటువంటి అలజడి ఉండొచ్చు, ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి ఆయిల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా మార్కెట్లో చాలా స్టాక్స్ అన్నీ కూడా మార్కెట్లో కరెక్షన్ జరిగి బాగా భారీగా నష్టపోవడం అయితే జరిగింది. యాక్చువల్గా మార్కెట్ యొక్క టాప్ సీక్రెట్ ఏంటంటే, మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మార్కెట్ ఎప్పుడైతే భారీగా కరెక్షన్ జరిగిందో అప్పుడు రైట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే తొందరగా మీరు లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తాం. మరి యాక్చువల్గా మార్కెట్ బాగా కరెక్షన్ జరిగింది కాబట్టి చాలామంది ఫోన్ చేసి, సార్ ఏదైనా మంచి రైట్ స్టాక్స్ ఏదైనా చెప్తే కొంచెం లంసంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అండి. యాక్చువల్గా మనం ఏదైతే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ యువర్ ఓన్లీ వన్ బాస్కెట్ అన్నది కాకుండా డిఫరెంట్ వాటిలో మనం పెట్టాలని చెప్తాం. కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క లార్జ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని సైజు బట్టి దాన్ని మనం సెగ్రిగేట్ చేసి మనకున్నటువంటి మంచి స్టాక్స్లో, అంటే మంచి స్టాక్స్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ క్వార్టర్ కూడా ప్రాఫిటబుల్గా ఉండి మనకి నోన్గా తెలుసున్న కంపెనీస్ అయితే మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ధైర్యంగా ఉంటుంది. యాక్చువల్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే, వాళ్ళు ఎవరో చెప్తారు, ఆ కంపెనీ ఏంటో తెలియదు, దాని యొక్క బిజినెస్ ఏంటో తెలియదు, దాని యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ మోడల్ కానీ దాని యొక్క ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది కానీ ఏమీ తెలియకుండా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి తెలియక నష్టపోతూ ఉంటారు. లాభం వచ్చినప్పుడు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఏదైతే మనం ఈ రోజున నుంచి మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకునే స్టాక్స్, ఎప్పుడైనా ఒక స్టాక్ చెప్పుకున్నా, 2 స్టాక్ చెప్పుకున్నా, లేకపోతే 2-3 స్టాక్ చెప్పుకున్నా, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ కానీ 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రకారం, అంతే తప్ప 1 ఇయర్ లోపు అయితే మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం అంత పెద్ద సూటబుల్గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మనం మార్కెట్లో టెస్ట్ చేయాలనుకుంటే అది 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ ఉంటే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది యాక్చువల్గా ఒక వైజ్ డెసిషన్. కానీ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది తెలియదు కాబట్టి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి నేను డైరెక్ట్గా ఏదైతే ఇయర్ ఆన్ ఇయర్ మంచి ప్రాఫిట్స్ తీసుకుని మంచి రన్నింగ్లో ఉన్నటువంటి మోడల్ ఆఫ్ బిజినెస్ మోడల్ కూడా అద్భుతంగా సొసైటీలో రన్నింగ్లో ఉన్నటువంటి కంపెనీస్ని కొన్నాట్లు మీకు ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఇదొక వీడియో, ఎప్పుడైతే వీడియో మనం పెట్టినా వీడియోలో ఒక మంచి స్టాక్ని మీకు రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను మీకు ఒక 2 స్టాక్స్ని ఇక్కడ మంచి స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి టీవీఎస్ మోటార్స్ ఆటోమొబైల్లో కూడా ఒక దిగ్గజమైనటువంటి కంపెనీ. ఇది 1,70,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ అటువంటి కంపెనీ. ఏదైనా కంపెనీ 20,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు ఉండే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఇది 1,70,000 కోట్ల కంపెనీ. ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ఆటోమొబైల్ వచ్చినటువంటి చేంజింగ్ ఏంటంటే, గేమ్ చేంజింగ్ పాయింట్ నుంచి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో చేంజింగ్ రాగానే ఫస్ట్ క్యాప్చర్ చేసిన కంపెనీగా మనం చేసుకోవచ్చు టీవీఎస్ మోటార్స్ రిలీజ్ చేసినటువంటి స్కూటర్ చాలా వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఎక్కువ జరిగింది. దాన్ని మార్కెట్ యొక్క ట్రెండ్ని క్యాచ్ చేసి మంచి రిజల్ట్ తోటి అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీ టీవీఎస్ మోటార్స్. ప్రైస్ మనం ఇది 3,000 రూపీస్ దగ్గర నుంచి 3,500 మధ్యలో మీరు ఎక్కడ బై చేసినా సరే, మార్కెట్లో ఎనీ డిప్ యూ క్యాన్ బై, మార్కెట్లో ఎక్కడ బై చేసినా సరే మీకు మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో మనం ఎప్పుడైనా స్టాక్ని తీసుకునేటప్పుడు ప్రైస్తో కంపారిజన్ లేకుండా, మనకు పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంటే కాబట్టి ప్రైస్తో కంపారిజన్ లేకుండా, మీకు ప్రైస్ ఎక్కువ ఉన్నాయి తక్కువ స్టాక్స్ రావచ్చు, ప్రైస్ తక్కువ ఉన్నాయి ఎక్కువ స్టాక్స్ రావచ్చు. అయితే కంపెనీని చూసి ఇన్వెస్ట్ చేయడం అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా మినిమం 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఇస్తున్న కంపెనీ. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా క్రమం తప్పకుండా డివిడెండ్ కూడా మనకి 20% అబౌట్ డివిడెండ్ కూడా ఇస్తున్నటువంటి కంపెనీ. క్వార్టర్ ఆన్ క్వార్టర్ గుడ్ రిజల్ట్తో ముందుకెళ్తున్నటువంటి మంచి ఫీచర్ ఉన్న కంపెనీగా మనం టీవీఎస్ మోటార్స్ని మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. మీరు కూడా బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ మీరు కూడా అన్ని రకాలుగా చూసి, నేను ఇక్కడ అన్ని డీటెయిల్గా మీకు అన్ని చార్ట్ కూడా చూపిస్తున్నాను. దీని యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నది అంతా కూడాను, దానికి తగ్గట్టుగా మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి కోఫోర్జ్. ఇది ఐటీకి సంబంధించినటువంటి కంపెనీ. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో ఒక మంచి ప్రోగ్రెస్గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. టాప్ 20 కంపెనీస్లో ఇది కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్తో ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 55,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. అట్ ద సేమ్ టైం డెట్ని బాగా రెడ్యూస్ చేసుకుని డెట్ ఫ్రీ కంపెనీ అయింది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా. ఎప్పుడైతే మనకి అప్పు లేదో ఆ కంపెనీలో లాభాలు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదర్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళే ఆ ఇన్కమ్ అంతా కూడా వెళ్ళిపోయే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా వీళ్ళకి ఇన్కమ్ కింద ఉంటుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా అబోవ్ 30 to 40% మార్కెట్లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా అబోవ్ 40% రెగ్యులర్ డివిడెండ్ ఇస్తున్నటువంటి కంపెనీ.
మంచి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి కంపెనీ. ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో ఒక మోస్తరు నుంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్లో ఈ 2 కంపెనీస్ కూడా మార్కెట్ పడినప్పుడు కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా అరౌండ్ 1200 రూపీస్ ప్రైస్లో దీన్ని కూడా మనం మార్కెట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈ 2 స్టాక్స్లో కూడా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని అక్యుములేట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.